పోయే ముంగట గట్టిగానే అరుచుకుందాం అనుకుంటాందో ఏమో గాని ముసురు పట్టే ఉంటుంది వాతావరణం అయితే. ఆడాడ శినుకులు దుల్పరిస్తే ఆడాడ దంచి కొడుతుందానా. ఇక మొన్నటిదాకా జంపుడు జంపుతే షెర్లు కుంటలు నిండి మత్తడి దుంకే, వాగులు వంకలు వంగే రోడ్లు తెగిపాయే. ఒక్కొక్క తానైతే రాకపోకలు సుత బంద్ అయినాయి. ఆనలిసినాక సర్కార్ మళ్ళా రోడ్లన్నీ రిపేర్ చేపిస్తుండొచ్చు కానీ ఓ తాన గట్లనే ఆపతొస్తే ఏం చేసిండ్రంటే పెద్ద పెద్ద మొద్దులను రంపంతోని చిన్న గోషుడు పట్టుకొచ్చి కర్రలకు సపోర్ట్గా పెట్టుడు. ఆవు తమిళనాడు రాష్ట్రంలో ఓ కూరోళ్ళంతా కలిసి కట్టెలతోని బ్రిడ్జి కడుతున్నారు. ఆనల్ దంచుడుతోటి కాల్వ మీదున్న బ్రిడ్జి కొట్టుకపోయిందట. పతేడు ఇదే తిప్పల. ఎన్ని మాటల ఆఫీసర్లకు చెప్పినా చేద్దాం చూద్దాం అనుడే గాని ఇట్లొచ్చి చూసినోళ్ళు లేరట. ఎవలో వస్తారని చూసుడేందని ఇట్లా తలో చేయేసిండ్రన్నట్టు. కొందరు కట్టెలు కొట్టుకొస్తే కొందరు కట్ చేసుడు, ఇంకా కొందరు అవిటిని ముద్దుగా వేర్చుడు. చూస్తుండగానే ఏక్ నెంబర్ బ్రిడ్జి రెడీ అయింది. చలో చిన్నగా ఈ స్కూల్ పోరలను దాటిస్తున్నారు. బడికే కాదు దుక్నాలకు పోవాలన్నా ఏరే పనులు సగబెట్టుకోవాలన్నా ఈ కాల్వ దాటాల్సిందేనట. ఆనలు లేనప్పుడు ఎట్లనో ఒకట్లా పోతుండేరి. కానీ మీదికెళ్ళి వరద నూక్కొచ్చిందంటే ఎటోళ్ళు అటే ఉండుడట. తప్పదనుకుంటే చాలా దూరం పోయి రోడ్డు దాటాలే. గా తిప్పలన్నీ తప్పించుకుంటానికి ఇట్లా కట్టెల బ్రిడ్జి కట్టుకుండ్రన్నట్టు. ఆయంత ముచ్చట టీవీలల్లా పేపర్లలో వచ్చినాక గిప్పుడు ప్రతిపాదనలు పంపుతాం, జప్పున్నే బ్రిడ్జి కట్టే ఉపాయం చేస్తామని అంటుండ్రు ఆఫీసర్లు. గదేదో ముందుగానే చేస్తే మాయేసార్లు పబ్లిక్ అంతా అరిగోస పడుతుండ్రని మీడియాలో వస్తేనే పట్టించుకుంటామంటే ఎట్లా? వీళ్ళ లెక్క ఏజెన్సీ ఏరియాలల్లో బొచ్చెడు మంది కట్టుకుంటుండ్రు. మరి ఆటి సంగతి ఏం చేస్తారో గాని ఊరంతా ఒక్కటైతే ఎట్లుంటదో మళ్ళీ పరేరిక చేసిండ్రు పో.